ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ తూనీగా ఓ రాయి. ఒక నది ఒడ్డున పెద్ద బండరాయి ఉంది. దానిమీద ఒక తూనీగ వాలింది. అప్పుడా రాయి, తూనీగా, నువ్వు చక్కగా ఎగురుతున్నావు. నాకు నీలా ఎగరాలని ఉంది అంది. ఓ బండరాయి, నీ బతుకే నయం. మాకు అడుగడుగునా ప్రమాదాలు ఉంటాయి. నీకు అలాంటివేముండవు. మాలాంటి వాళ్ళందరికీ ఆశ్రయమిస్తావు. నీమీద వాలి పక్షులు ఎటువైపునుంచి వస్తున్నాయో చూసుకుని వెంటనే పారిపోతాం అంది తూనీగా. ఇంతలోనే అక్కడికో పక్షి రావడం గమనించి ఎగిరిపోయిందది. అరెరే, తూనీగా ఎగిరిపోయిందే అనుకుంటూ రాయిమీద వాలిందా పక్షి. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. హాయిగా గాల్లో విహరిస్తావు. నా జీవితం అసంతృప్తిగా ఉంది. నేను అవేం చేయలేను కదా అని బాధతో అంది రాయి. మాకు చాలా ఇబ్బందులుంటాయి. అందులో ఆకలి బాధ ఒకటి. అందుకే ఆ తూనీగను తినడానికి వచ్చాను. కాని నన్ను చూసి అది ఎగిరిపోయింది. ఎండకైనా వానకైనా తట్టుకుని ఒకే చోట స్థిరంగా ఉంటావు. కాని మా పక్షులం అలా ఉండలేం. వర్షం, ఎండ, చలి ఏది ఎక్కువైనా వేరే చోటుకి వెళ్లాల్సిందే. ఎటువైపునుంచి శత్రువులు వస్తారోనని భయంతో బతకాలి అని బదులిచ్చిందా పక్షి. ఇంతలో దాన్ని తినడానికి మరో పెద్ద పక్షి రావడంతో వెంటనే వెళ్ళిపోయింది. నేను ఇన్ని రోజులు చాలా నిరాశగా బతికాను. ఏం చేయలేకపోతున్నానని బాధపడ్డాను. ఉన్నచోటునుంచి కదల్లేకపోవడమే ఇబ్బంది అనుకున్నాను. కాని తెలియకుండానే తూనీగలాంటి జీవులకు సాయం చేశాను. ఇప్పటినుంచి నిరాశని వదిలి నేను చేయగలిగింది చిన్న చిన్న కీటకాలకు, పక్షులకు నామీద వాలి విశ్రాంతి తీసుకునే అవకాశం ఇవ్వడం. అదే చేస్తూ హాయిగా ఉంటాను అనుకుంది బండరాయి.